శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహీదేవి ఆషాఢగుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటి వరకు ఉంటాయి, అమ్మవారిని ఏ రోజున ఏ అలంకారంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, అలాగే ఈ నవరాత్రుల్లో కలశ స్థాపన మరియు అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకునేవారు ఏ రోజున ప్రారంభించాలి, మరియు అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, అలాగే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా పూజ చేసుకున్నవారు అమ్మవారికి ఏ రోజున ఏ సమయంలో ఉద్వాసన చెప్పాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా మీకు తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా అందుతుంది. గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు రాకకు సిద్ధమవుతున్న ఆషాఢ శ్రావణ మాసాలు రైతులకు ఎంతో కీలకమైన మాసాలు. అయితే పూర్వకాలం నుండి పురాణాల ప్రకారం సస్యశ్యామలం కావడానికి భూమాత రూపమైన వారాహీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వారాహీదేవిని పూజించడం వలన మనిషికి ఘోరమైన కష్టాలు తొలగిపోతాయి, శత్రునాశనం జరుగుతుంది. ఈమెను సత్యదేవతగా అలాగే ధాన్యదేవతగా కూడా కొలుస్తారు. అలాగే భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ తల్లిని పూజిస్తే పూర్తి ఆరోగ్యవంతులవుతారు. వారాహీదేవి లలితమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు. ఈమెను దండనాద దేవత అని కూడా అంటారు. పరాశక్తిలో ఉగ్రరూపమే ఈ వారాహీదేవి. అలాగే వరాహస్వామి స్త్రీ రూపమే ఈ వారాహీదేవి అవతారం. ఈ వారాహీదేవి సాక్షాత్తు భూమాత అవతారం. ఈ తల్లి అనుగ్రహం ఉంటే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి, ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అందుకే తప్పనిసరిగా ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని పూజించుకోవాలి. ఈ అమ్మవారికి పూజ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత పూజ చేసుకోవాలి. ఈ తల్లికి రాత్రి సమయంలో చేసే పూజ అంటే ఎంతో ప్రీతికరం. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు అమ్మవారిని పూజించాలి. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని, వారాహి నవరాత్రులు అని కూడా అంటారు. ఇంతటి శక్తివంతమైన ఈ వారాహి నవరాత్రులు 2024 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం జూలై 6వ తేదీ శనివారం నుంచి ప్రారంభమై జూలై 15వ తేదీ సోమవారం వరకు ఈ నవరాత్రులు అనేవి ఉంటాయండి. వారాహి నవరాత్రి మొదటి రోజు అనగా జూలై 6వ తేదీ శనివారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల పాడ్యమి తిథి. ప్రారంభం జూలై 5వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3:57 ప్రారంభమై జూలై 6వ తేదీ శనివారం రాత్రి తెల్లవారుజామున 3:48 వరకు ఈ పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారికి కలశము అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలనుకుంటున్నారో వారు జూలై 6వ తేదీ అనగా శనివారం రోజున సూర్యోదయానికి ముందే కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ అనేది ప్రారంభించుకోవలసి ఉంటుంది. మొదటి రోజు అమ్మవారిని నవదుర్గాదేవి రూపంలో పూజించేవారు శైలిపుత్రి అవతారంలో పూజించవలసి ఉంటుంది. అలాగే అష్టమాతృకుల రూపంలో పూజించేవారు అమ్మవారిని ఇంద్రాణీదేవిగా పూజించవలసి ఉంటుంది. మొదటి రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పాలతో చేసిన పాయసం లేదా పొంగలిని నివేదించాలి. వారాహి నవరాత్రి రెండవ రోజు అనగా జూలై 7వ తేదీ ఆదివారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల విద్యా తిథి. ప్రారంభం జూలై 6వ తేదీ శనివారం రాత్రి తెల్లవారుజామున 3:49 ప్రారంభమై జూలై 7వ తేదీ ఆదివారం రాత్రి తెల్లవారుజామున 4:17 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. రెండవ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజించేవారు బ్రహ్మచారిణిగా, అష్టమాతృకుల రూపంలో పూజించేవారు బ్రాహ్మీదేవిగా పూజించవలసి ఉంటుంది. రెండవ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కట్టె పొంగలి లేదా పులిహోర. వారాహి నవరాత్రి మూడవ రోజు అనగా జూలై 8వ తేదీ సోమవారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల తదియా తిథి. ప్రారంభం జూలై 7వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4:18 ప్రారంభమై జూలై 8వ తేదీ సోమవారం తెల్లవారుజామున 5:09 వరకు ఈ తదియా తిథి అనేది ఉంటుందండి. మూడవ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజించేవారు చంద్రఘంటాదేవిగా,
అష్టమాతృకల రూపంలో పూజించేవారు వైష్ణవీదేవిగా పూజించవలసి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ లేదా కొబ్బరన్నాన్ని కానీ నివేదించవలసి ఉంటుంది. వారాహి నవరాత్రి 4వ రోజు అనగా జూలై 9వ తేదీ మంగళవారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల చవితి తిథి. ప్రారంభం జూలై 8వ తేదీ సోమవారం తెల్లవారుజామున 5:10 ప్రారంభమై జూలై 10వ తేదీ బుధవారం ఉదయం 6:38 వరకు ఈ చవితి తిథి అనేది ఉంటుందండి. 4వ రోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో పూజించేవారు కుష్మాండాదేవిగా, అష్టమాతృకల రూపంలో పూజించేవారు మహేశ్వరీదేవిగా పూజించవలసి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం దధ్యోదనం లేదా అల్లంగారెలు. వారాహి నవరాత్రి 5వ రోజు అనగా జూలై 10వ తేదీ బుధవారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల పంచమి తిథి. ప్రారంభం 10 జూలై 2024 బుధవారం ఉదయం 6:39 ప్రారంభమై 11 జూలై గురువారం ఉదయం 8:22 వరకు ఈ పంచమి తిథి అనేది ఉంటుందండి. 5వ రోజు అంటే పంచమి తిథి రోజు నవదుర్గా రూపంలో పూజించేవారు అమ్మవారిని స్కందమాతగా, అష్టమాతృకల రూపంలో పూజించేవారు కౌమారీదేవిగా పూజించవలసి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నాన్ని కానీ లేదా దధ్యోదనాన్ని కానీ నివేదించవలసి ఉంటుంది. వారాహి నవరాత్రి 6వ రోజు అనగా 11 జూలై 2024 గురువారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల షష్ఠి తిథి. ప్రారంభం 11 జూలై గురువారం ఉదయం 8:23 ప్రారంభమై జూలై 12వ తేదీ శుక్రవారం పగలు 10:17 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుంది. 6వ రోజు అంటే షష్ఠి తిథి రోజు నవదుర్గా రూపంలో పూజించేవారు అమ్మవారిని కాత్యాయని దేవిగా, అష్టమాతృకల రూపంలో పూజించేవారు చాముండీ దేవిగా పూజించవలసి ఉంటుంది. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం పులిహోర లేదా కేసరి. వారాహి నవరాత్రి 7వ రోజు అనగా జూలై 12, 2024 శుక్రవారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల సప్తమి తిథి. ప్రారంభం జూలై 12వ తేదీ శుక్రవారం పగలు 10:18 ప్రారంభమై జూలై 13వ తేదీ శనివారం మధ్యాహ్నము 12:18 వరకు సప్తమి తిథి అనేది ఉంటుంది. 7వ రోజు అంటే సప్తమి తిథి రోజు నవదుర్గా రూపంలో పూజించేవారు అమ్మవారిని కాళరాత్రిగా, అష్టమాతృకల రూపంలో పూజించేవారు అమ్మవారిని శాకాంబరీదేవిగా పూజించవలసి ఉంటుంది. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం శాకాన్నం లేదా కదంబం. ఈరోజు అమ్మవారిని కూరగాయలతో పూజిస్తే చాలా మంచిది. వారాహి నవరాత్రి 8వ రోజు అనగా జూలై 13, 2024 శనివారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల అష్టమి తిథి. ప్రారంభం జూలై 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:19 ప్రారంభమై జూలై 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నము 2:12 వరకు అష్టమి తిథి అనేది ఉంటుంది. 8వ రోజు అష్టమి తిథి రోజు నవదుర్గా రూపంలో పూజించేవారు అమ్మవారిని మహాగౌరీదేవిగా, అష్టమాతృకల రూపంలో పూజించేవారు ఈరోజు అమ్మవారిని వారాహీదేవిగా పూజించవలసి ఉంటుంది. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి, అలాగే తప్పనిసరిగా నివేదించవలసింది బెల్లం పానకం. వారాహి నవరాత్రి 9వ రోజు అనగా 14 జూలై 2024 ఆదివారం. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల నవమి తిథి. ప్రారంభం జూలై 14 ఆదివారం మధ్యాహ్నం 2:13 ప్రారంభమై జూలై 15వ తేదీ సోమవారం సాయంత్రం 3:52 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజుతోటి వారాహి నవరాత్రులు అనేవి ముగుస్తాయి. 9వ రోజు నవమి తిథి రోజు నవదుర్గా రూపంలో పూజించేవారు అమ్మవారిని సిద్ధిదాత్రిగా, అష్టమాతృకల రూపంలో పూజించేవారు లలితాదేవిగా పూజించవలసి ఉంటుంది. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం పాయసాన్నం నివేదన చేయవలసి ఉంటుంది. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి నైవేద్యం చేయటానికి కుదరదు అనుకునేవారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసిన పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదన చేయండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకున్నవారు ఏ రోజున ఉద్వాసన చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందామండి. రాత్రి సమయంలో పూజ చేసేవారైతే కనుక జూలై 14వ తేదీ 2024 ఆదివారం రోజున రాత్రి సమయంలో అమ్మవారికి యథావిధిగా పూజ చేసుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించి అమ్మవారి కలశాన్ని అలాగే పీఠాన్ని 3 సార్లు కదిలించి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. అలాగే సూర్యోదయం అంటే ఉదయం సమయంలో పూజ చేసేవారైతే కనుక జూలై 15వ తేదీ
సోమవారం రోజున ఉదయం పూట అమ్మవారికి పూజ చేసుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించి అమ్మవారి కలశాన్ని అలాగే పీఠాన్ని 3 సార్లు కదిలించి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి ఉద్వాసన అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. ఎంతో శక్తివంతమైన ఆషాఢ మాసంలో వచ్చే శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రుల గురించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించాను కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి శ్రీమాత్రే నమః. స్వస్తి.